సో ఇండస్ట్రీ గురించి ఇంత తెలుసు, మంచి థాట్ ప్రాసెస్ ఉంది, మంచి అవగాహన ఉంది కాబట్టి మనకి ఈ సమ్మర్‌లో కొన్నాళ్ల పాటు సింగిల్ స్క్రీన్స్ ఆపివేయడం జరిగింది. యెస్. అలానే చాలా వరకు టికెట్ రేట్లు, టికెట్ ధరలు ఇలా కొన్ని ఇష్యూస్ అన్నవి నడుస్తున్నాయి. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు యాస్ ఎ సీనియర్ ఆర్టిస్ట్‌గా కావచ్చు, సీనియర్ కాదులేండి. అంటే బేసికల్‌గా పెద్దవారు వయసులో నేను చెప్తున్నాను. నేను పెద్దవాడిని కూడా కాదండి. ఇది వేషాల కోసం ఇలాగా నాకన్నా పెద్దవారే కదా. అది ఓకే. మరి మీరు పెద్దోడంటే మరి నన్ను ఇంకా ఇప్పుడు కాదులేండి, అంటే బేసికల్‌గా నేను జస్ట్ కిడ్డింగ్. యాహ్! అంటే బేసికల్లీ నా ఈ లుక్స్ అన్నది ఏంటంటే ఇండస్ట్రీ నుంచి వచ్చి మార్చలేదు. అవును. మొన్న ఒకటి మంచి క్యారెక్టర్ వచ్చింది అడిగారు, బట్ స్టిల్ ఐ హావ్ పుష్ప కంటిన్యూటీ. అయ్యో! అంటే అదే ఇప్పుడు నాకు తెలిసి ఒకటే మొదట్లో అండి గోవింద్ రందర్వాడలే. మర్చిపోయాను, రామ్ చరణ్ గారి థర్డ్ ప్రాజెక్ట్ గోవింద్ రందర్వాడలో కూడా చేశా. థర్డ్ వన్ వచ్చేగా మూడోసారి. సో ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు, రామ్ చరణ్ గారు కాంబినేషన్ అనమాట. ఆ ఒక్క దాంట్లోనే క్లీన్ షేవ్ అండి. అది కూడా మొదట్లో కాబట్టి చిన్న క్యారెక్టర్. కాజల్ గారికి వేరే పెళ్లి చూపులు వస్తాయి, ఆ పెళ్లి కొడుకు ఫాదర్ క్యారెక్టర్. ఓకే. సో అప్పుడు బ్లేజర్ క్లీన్ షేవ్ అంటే నా రెగ్యులర్ నేను ఐటీలో ఎలా ఉండే అటైర్ ఆ కైండ్ ఆఫ్ అటైర్ లో చేశాను. అదొక్కటే క్లీన్ షేవ్ తో చేశా. తర్వాత నుంచి ఇంకా మొత్తం ఇదే అయిపోయిన తర్వాత క్లీన్ షేవ్. మీ ఇంట్లోనే గుర్తుపడతారా మిమ్మల్ని? సీరియస్లీ ఇప్పుడు నేను క్లీన్ షేవ్ చేస్తే ఎవరు గుర్తుపడతారు. సీరియస్లీ ఎవరు గుర్తుపట్టరు. ఐ డోంట్ నో అది ఎలా వెళ్తుందో తెలియదు. అంటే ప్రొవైడెడ్ ఇఫ్ ద క్యారెక్టర్ డిమాండ్స్. మొన్న ఒక దానికి అడిగారు కంప్లీట్ షేవ్ అని. సో అది ఇంకా వాళ్ళ డెసిషన్, అంటే వెదర్ వాళ్ళు ఏమైనా మాస్క్ ప్రొటెస్ట్ చేస్తారా. ఆబ్వియస్లీ నాకు కంటిన్యూటీలు ఉన్నాయి. ఒక క్యారెక్టర్ కంప్లీట్ క్లీన్ షేవ్ కావాలి, ఆ క్యారెక్టర్కి అలా కావాలి. వాళ్ళు బడ్జెట్ ఉంది ఇవన్నీ చేసుకుంటే మరి వాళ్ళు దే హ్యావ్ టు డూ మేనేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫహద్ గారి పుష్ప 2లో అది కంప్లీట్ ప్రతిష్ఠకు ఉంటుంది. సో వాళ్ళకి బడ్జెట్ ఉంటే అలా చేసుకుంటారు, లేదంటే మనం ఏం చేయలేము. చిన్న పెద్ద కావచ్చు, ఏదైనా సమ్ డిఫరెన్సెస్ మీకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి. అండ్ ఈ థియేటర్స్ క్లోజ్ చేయడం కావచ్చు, ఈ టికెట్స్ రేట్స్ పెంచడం, తగ్గించడం, తగ్గిస్తే సినిమాలు చూడడానికి వస్తారు, పెంచితే సినిమాలు చూడడానికి రావరు, సింగిల్ స్క్రీన్స్ ఆపించడం, ఇలాంటి ఇష్యూస్ నడుస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అండ్ ఎక్కడికి వెళ్తుంది అసలు మూవీ ఇండస్ట్రీ, ఏమనిపిస్తుంది? ఐ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ డొమైన్స్ అండి. అంటే లైక్ వేరే నా కెరియర్ అంతా ఐటీ ప్రొఫెషన్ అంతా 30 years అయితే, తర్వాత నెక్స్ట్ ఆల్మోస్ట్ దగ్గర వాట్ ఎవర్ 8 or 10 years ఇది సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. సో నేను అబ్జర్వ్ చేసి ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్లో ఒక సమ్మర్లో ఒక థియేటర్ క్లోజ్ చేయడం అన్నది నా చిన్నప్పటి నుంచి నేనైతే చూడలే. మన చిన్నప్పుడు ఇంటికి అమ్మమ్మ ఇంటికి వెళ్దాం, లేకపోతే నాన్నమ్మ ఇంటికి వెళ్తాం వెకేషన్లో, ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే థియేటర్స్ ఎప్పుడు ఫుల్ అవుతాయి సమ్మర్లో ప్లాన్ చేశారు సినిమాలు. ఇంతకు నాకు చైల్డ్హుడ్లో కానీ ఇప్పుడు కానీ అప్పట్లో మా సమ్మర్ వచ్చిందంటే మంచి సినిమాలు రిలీజ్ అవుతారా అని, అది కంప్లీట్గా కాంట్రాస్టింగ్ ఫామ్లో అయిపోయింది ఇప్పుడు. దానికి చాలా సెవరల్ రీజన్స్ ఉన్నాయండి. వెరీ ఫస్ట్ రీజన్ ఏంటంటే స్కేల్ ఆఫ్ 100 చూసుకుంటే 10% మూవీసే మీకు హ్యూజ్ బడ్జెట్స్ ఉంటాయి, హై బడ్జెట్ మూవీస్ ఉంటాయి. మిగతా ఒక 40 to 50% ఒక మీడియం బడ్జెట్ ఉంటాయి, మిగతావన్నీ లో బడ్జెట్ మూవీసే. ఈ కైండ్ ఆఫ్ కేటగరైజేషన్ ఆఫ్ మూవీస్లో ఉన్నప్పుడు మనకి ఎలాంటి సినిమా అన్న ఇప్పుడు థియేటర్కి జనం రావట్లేదు. కరోనా అన్నది అన్ని విధాల ఎఫెక్ట్ ఇచ్చింది, మామూలు ఇంపాక్ట్ కాదు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ బాగా సఫర్ అయింది, డైరెక్ట్ ఇంపాక్ట్ ఇచ్చింది ఫిల్మ్ ఇండస్ట్రీకి. థియేటర్కి ఇప్పుడున్న వాట్ ఎవర్ యూత్ కానీ ఎవరైనా ఏంటంటే సినిమా రిలీజ్ అయింది, పెద్ద స్టార్ ఉంటేనే మా ఫ్యాన్, ఆయన నేను ఫాలో అవ్వరు, నా హార్డ్ కోర్ ఫ్యాన్ నేను అన్నంటేనే సినిమాకి వెళ్తున్నారు, థియేటర్కి వెళ్తున్నారు. లేదా వేరే సినిమా అదనుకోండి, గూగుల్ ఎంత రివ్యూ ఏంటి, 3.5 ఉందా 4 ఉందా, అప్పుడే వెళ్తున్నారు, బుక్ చేసేస్తారు. అంటే ఇది చిన్న పెద్ద పక్కన పెట్టండి, ఏ సినిమాకైనా జరుగుతుంది. టికెట్స్ బుక్ చేస్తున్నారు, బుక్ బై షోలో 1 week నుంచి ఎప్పటి నుంచో ఓపెన్ చేస్తారు, దొరకమని చెప్పి టిక్ చేస్తారు. థర్స్డే నైట్ రివ్యూ పడుతుంది. యూఎస్లో స్ట్రీమింగ్ పెద్ద సినిమాలు అయితే యూఎస్లోనే అవుతుంది, లేదంటే థర్స్డే నైట్ ఇక్కడ మన లోకల్ ప్రివ్యూ వేస్తారు, స్పెషల్ షో చేస్తారు. ఫ్రైడే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సినిమా థియేటర్లో రాకముందే అది 1.5 1 అని చెప్పి వేసేస్తున్నారు. డోంట్ మైండ్, అంటే నాట్ టు బ్లేమ్ ఎనీ వన్, మీడియా కానీ ఎవరిని అన్న కానీ, దట్ ఈస్ కిల్లింగ్ ద సినిమా ఇండస్ట్రీ అండి. సినిమా ఇండస్ట్రీ ఎందుకంటే ప్రొడ్యూసరే కాదు నష్టపోయేది, ప్రొడ్యూసరే కాదు ఆర్టిస్టులు కూడా, అందరూ మొత్తం 24 క్రాఫ్ట్స్ నష్టపోతున్నారు దానివల్ల. మీరన్న పాయింట్ నుంచి నేను ఒకటి రేస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మేబీ నేనేం సినిమాలకి రివ్యూలు ఇచ్చే అంత పెద్దదాన్ని కాదు, కానీ బట్ ఇప్పుడు యాజ్ అ సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సినిమా చూసి వాళ్ళ ఒపీనియన్ని వాళ్ళు షేర్ చేసుకుంటారు. సో యాజ్ అన్ ఇండియన్గా, సో వాళ్ళకి ఇండియన్ అనే చెప్పను, యాజ్ అ ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది, ఏ సినిమా ఎలా ఉంటుందో చెప్పడం అన్న ఫ్రీడమ్ అనేది వాళ్ళ వరకు ఉంటుంది. కానీ సినిమా చూడకుండా సినిమాల మీద కనీసం
వాళ్ళు అవును. ఎంత కష్టపడి తీస్తారు అని కూడా తెలియకుండా కొంతమంది రివ్యూలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. రైట్. అది చూసి వెళ్ళకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది జనాలు చాలా ఉంటారు. ఇంపాక్ట్ ఉందండి యాహ్! దానివల్ల. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? మీరన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, హ్మ్. ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్, యెస్, ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. కరెక్టే. కానీ మీ ఫ్రీడమ్‌ని మీ దగ్గర ఉంచుకోండి నేను చెప్తా. ఓకే. వయారు అంటే మీ ఒక్క చిన్న ఒపీనియన్‌తో మీరెందుకు ఒక ఫ్యామిలీ కాదు 100 ఫ్యామిలీని రోడ్డు మీద పడేస్తున్నారు. హ్మ్. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? యాహ్! యాహ్! ట్రూ. ట్రూ. కంప్లీట్‌లీ. ఓకేనండి. నా నా ఒపీనియన్ ఉంటది. నా ఒపీనియన్ ఉంటే మీరు ఇంట్లో చెప్పుకోండి. హ్మ్. మీ పిల్లలకి చెప్పుకోండి బాలేదని చెప్పని. అది పేపర్‌లో ఎయడం వల్ల దాని ఇంపాక్ట్ చాలా హ్యూజ్ ఉందండి. బట్ ఇట్స్ ప్రొఫెషనల్ కదా! వాళ్ళ యెస్. ప్రొఫెషన్ కరెక్టే. కదా! నేను అదే చెప్తున్నా. వెన్ ఇట్ ఈస్ ఎ ప్రొఫెషన్ ఉండొచ్చండి. కరెక్ట్ కాదనట్లేదు. ప్రొఫెషన్ అన్నప్పుడు ఆబ్వియస్‌లీ ఇప్పుడు నేనున్నాను. నా ప్రొఫెషన్, నా సినిమా నేను చూసుకొని ఆలోచించాననుకోండి. ఎండ్ ఆఫ్ ద డే వేరే లైఫ్స్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు కొద్దిగా ట్వీక్ చేసుకోవాలి మన ప్రొఫెషన్. హ్మ్. ఇప్పుడు ఒకటి కాదండి. మీకు అర్థం అవ్వట్లే. ఒక సినిమా ఆడకపోతే అందరూ ప్రొడ్యూసర్ అనుకుంటారు. అవునవును. ప్రొడ్యూసర్ ఒక్కడే కాదండి. దాని ప్రొడ్యూసర్, లింక్ డైరెక్ట్, డైరెక్టరు, ఆర్టిస్ట్‌లు. కాస్టింగ్, 24 క్రాఫ్ట్స్ వీళ్ళందరి పరిస్థితి ఏంటి? ట్రూ. డబ్బు ఇప్పుడు మీకు ఎలా ఉంటదనంటే కొన్ని ప్రాజెక్ట్స్ అంటే లైక్ ఆన్ టైమ్ ఇచ్చేస్తారు పేమెంట్స్. కొంతమంది కొంత పెండింగ్ పెడతారు. డ్యూ పెడతారు. డ్యూ పెట్టి సినిమా సక్సెస్ అయ్యి వచ్చిన కలెక్షన్స్‌తోనే క్లియర్ చేస్తారు. ట్రూ. ఇవన్నీ నిజమేనండి. వారు పే చేయలేరు కదా! ఇప్పుడు ఇంత హ్మ్. కష్టపడి చేసి సినిమా ఇన్ని రోజులు కష్టపడి వర్క్ చేసి మినిమమ్ ఒక యావరేజ్ చిన్న సినిమా అనుకోండి. మినిమమ్ 40 డేస్, 50 డేస్ షూటింగ్ డేస్ ఉంటది. దాంట్లో ఒక 20 డేస్‌కే పేమెంట్ వచ్చి మిగతా 20 డేస్ నాకు సినిమా వర్కౌట్ అవ్వలేదు చేతులెత్తేస్తే ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి? వాహ్! ఆ ఫ్యామిలీస్ అనేవి 20 డేస్ వాళ్ళు హార్డ్ వర్కింగ్ డేస్ అన్ని పోయినట్టే కదా! దానికి ఎవరు రీజన్? మీరెప్పుడైనా అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసారా? చాలా ఫేస్ చేశాను. అంటే నేనంటే ఇన్ ద సెన్స్ నేను చేసిన సినిమాలు చాలాటి ఫేస్ చేశాను. అండ్ బయట కూడా మనం చూస్తున్నాం. కథ, కంటెంట్ చాలా బావుంటది. జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఒక పర్టిక్యులర్ వెబ్‌సైట్ వాటెవర్ ఎవరో సమ్ ఎక్స్‌వైజీ ఏబీసీ వెబ్‌సైట్ రాయడం వల్ల అది చూసి మానేస్తున్నారు సినిమా వాహ్! చూడడం. బుక్ మై షోలో టికెట్లు కొనుక్కున్నోళ్ళు కూడా క్యాన్సిల్ అంటే థాంక్స్ టు బుక్ మై షో వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్యాన్సిలేషన్ పాలిసీ కూడా పెట్టారు. లాస్ట్ మినిట్ వితిన్ 2 అవర్స్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎళ్దాం అనుకున్న టైంలో ఈ రివ్యూ చూస్తారు ఆగిపోతున్నారు. రివ్యూస్ విషయం వచ్చింది కాబట్టి ఐ వాంట్ హ్మ్. ఆస్క్ వన్ థింగ్ యెస్. అండి. తక్కువ పాయింట్స్ రివ్యూ ఇచ్చిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. బానే ఉంది. హ్మ్. సో, అదే చాలామంది మంచిగా రివ్యూస్ ఇచ్చినవి గూడా ఉన్నాయి. యెస్. ట్రూ. యాహ్! హ్మ్. అండ్ నిజంగానే జనాలకి నచ్చని సినిమాలకి కూడా మంచి రివ్యూలు ఇచ్చి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా! ఇప్పుడు యాహ్! ఎండ్ ఆఫ్ ద డే అంటే మరి అంత డీటెయిల్ వెళ్ళొద్దు. రివ్యూస్ కాన్సెప్ట్ ఏంటో మీకు తెలుసు, నాకు తెలుసు. హౌ హ్మ్. ఇట్ వర్క్స్ ఆన్. హ్మ్. 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 అవన్నీ మనకు తెలిసినవి అంటే ఇక్కడ ఓపెన్‌గా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ట్రూ. రైట్? ట్రూ. 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 సో, దట్ ఈస్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్. హ్మ్. మంచి సినిమా కంటెంట్‌కి సపోజ్ ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ మంచి సినిమాకి కూడా తక్కువ ఇస్తున్నారు. ఇఫ్ దే ఆర్ హ్యాపీ చెడ్డ సినిమాకి కూడా మంచి రేటింగ్ ఇస్తున్నారు. ఓకే. ఎవరి తప్పది? ఇవాళ నా పొట్ట నేను నింపుకోవడం కోసం అని చెప్పి 100 మందిని నేను రోడ్ల మీద కుటుంబాలను పడేయకూడదు కదండీ! ఓకే. దట్ ఈస్ వాట్ ఈస్ మై పెయిన్. నా పెయిన్ అని కాదు. ఇండస్ట్రీ పెయిన్ చెప్తున్నా. మీరు అడిగారు కాబట్టి. యాహ్! 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 ట్రూ. ట్రూ. రివ్యూస్ వల్లే సినిమా ఇండస్ట్రీ చచ్చిపోతుంది. రాయండి హెడ్‌లైన్స్‌లో. ఓకే. రివ్యూస్ కేవలం రివ్యూస్ వల్లే. పోన్లే ఒక చిన్న సినిమా ఒక రూ. 1,00,00,000, 2,00,00,000 బడ్జెట్ సినిమా తీశారు. థియేటర్‌కి రారు. ఏం చేయాలి? రేపొద్దున ఓటీటీకి అమ్ముకోవాలి. ఓటీటీకి అమ్ముకుంటే మినిమమ్ 1 వీక్ రన్ లేకపోతే ఓటీటీ వాళ్ళు తీసుకోరు. 1 వీక్ రన్ ఉండాలి కంపల్సరీ. ఇవాళ పరిస్థితి ఏంటో తెలుసా మీకు? ఒక 25 టికెట్లు కొనుక్కొని ప్రొడ్యూసరు దాన్ని చింపుకొని అలా షో రన్ చేసుకుంటున్నారు. వాహ్! ప్రతి చిన్న సినిమా పరిస్థితేనండి. హ్మ్. ఎందుకంటే 1 వీక్ ఈ ఫ్రైడే రిలీజ్ అయింది. నెక్స్ట్ థర్స్‌డే వరకు మినిమమ్ 1 థియేటర్‌లోనో, 1 మల్టీప్లెక్స్‌లోనో, 1 సింగిల్ స్క్రీన్‌లోనో షో రన్ అవ్వాలి. ఓకే.